నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరోగా సుజాత గారు. తను తను గూడా పాటలతో పరిచయం అయ్యి, తను గూడా ముందుకు సాగాలని తను మన స్టూడియోకొచ్చినారు. మరి తన మాటల్లోనే తన గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా అమ్మా? బాగుంది. ఎక్కడి నుంచమ్మా మీరొచ్చింది? మంచిర్యాల. మంచిర్యాల నుంచి. ఆ! అంటే పాటలంటే ఇష్టమా? పాటలంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఆ! అయితే ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు ఆ! ఒక పాటతోని స్టార్ట్ చేద్దాం. ఆ! ఏదైనా ఒక పాట పాడండి మీకిష్టమైన పాట. దేవుడి పాట పాడతా. హ్మ్. ఎంత మధురమో భగవంతా నీ నామ చరణమెంత మధురమో లాడు పేడాల కన్న కోవా జిలేబి కన్న ఎంత మధురమో భగవంతా నీ నామ చరణమెంత మధురమో దశరథ రామ మము బ్రోవవే రఘుగుణధామ దయగల రామ దశరథ రామ మము బ్రోవవే రఘుగుణధామ దయగల రామ ఎంత మధురమో భగవంతా నీ నామ చరణమెంత మధురమో బాల గణేశ మము బ్రోవవే రఘుగుణధామ భుజ గణేశ శివతేజారు పూడా శివుని కోమారుడా శివతేజారు పూడా శివుని కోమారుడా బాల గణేశ మము బ్రోవవే రఘుగుణధామ భుజ గణేశ. అయితే మీరు మంచిర్యాల నుంచి వచ్చినారు గదా! అంటే మీరు అక్కడి నుండి ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారా? అంటే ఇక్కడ మా బిడ్డ జాబ్ చేస్తది బ్యాంకులో ఆర్టీసీ క్రాస్ రోడ్. హ్మ్. ఇంకా ఇక ట్రాన్స్ఫర్ వస్తది విజయవాడకి వెళ్ళిపోతాము. హుహు. అందుకే ఇక్కడ ఉండంగా పాడాలని మస్తు ట్రై చేస్తాను. హ్మ్. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈ పాటలు ఎవరు నేర్పించారు? ఎవరి ద్వారా ఈ పాటలొచ్చాయి మీకసలు? అంటే చిన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఇట్లా భజన చేసిన కాడ ఇవి హ్మ్. నాన్న పొలాలల్లో అమ్మ హ్మ్. అట్లా. అంటే నాన్న, అమ్మ పొలాల్లో పాటలు పాడుతుండేవాళ్ళా? నాన్న వ్యవసాయం చేసేటోడు, నాన్న ఆ! వాడేటోడు, అమ్మ వాడేది. హుహు. ఇంకా ఊర్లల్లో కథలు చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళు వాడేటివి. అంటే ఎలాంటి కథలు చెప్పేటోళ్ళమ్మా ఊర్లలో మనకప్పుడు? పాత కాలంలో? ఎలాంటంటే అది ఒగ్గు కథలు, మల్లన్న దేవుని, హ్మ్. ఇంకా ఎల్లవ్వ తల్లి, హుహు. ఎల్లమ్మ కథ 5 రోజులు గబక్క చెప్పేటోళ్ళు అప్పుడు. అప్పుడు అలాంటివి అట్లా చెప్పిన ఉండేటియి చిన్నప్పుడు. అయితే మీరన్నారు గదా! మీ నాన్నగారు వ్యవసాయం, మీ అమ్మగారు పాటలు పాడుతుండేవారని. హ్మ్. అంటే వ్యవసాయం చేసుకుంటా మీ అమ్మగారు ఏదైనా పాటలు పాడినవి ఉన్నాయి జ్ఞాపకం ఉన్నాయా అసలు? హ్మ్. మీ అమ్మగారి పాట అప్పుడు పాట ఏం పాడిందో ఒకసారి పాడండి మీ అమ్మగారిది. చిలుకల్ల చిన్న చెంబు చిన్న బావి నీళ్ళు చిలుకల్ల చిన్న చెంబు శివుడి పూజలు చెయ్య ఇలా మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా గంటల్ల గన శంభు గన బావి నీళ్ళు గంటల్ల గన శంభు గవిరి పూజలు చెయ్య ఇలా మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా కొడుకంట బిడ్డంట అదిగోగా తంట కొడుకంట బిడ్డంట ఆలంట బరుతంట ఇదిగోగా తంట ఆలంట బరుతంట. ఎందుకమ్మా అంత బాధపడుతున్నారు? ఎముడు తీసుకపోంగా ఎవరు అమ్మ చనిపోయింది. ఎన్ని సంవత్సరాలయింది అమ్మ చనిపోయి? 8 సంవత్సరాల దాకా అవుతుంది. 8 సంవత్సరాలయింది. అమ్మ జ్ఞాపకం ఆ పాట గుర్తుకు రాంగానే అమ్మ జ్ఞాపకం వచ్చిందన్నట్టు. అయితే ఇప్పుడు మీరు ఈ పాటలు పాడాలి అని ముందుకు సాగాలి అని ఇంత వయసుకొచ్చాక గూడా మీరు బయటికొచ్చారంటే ఎవరి ప్రోత్సాహంతో అసలు? మా ఆయన వాడమంటాడు, మా పిల్లలు వాడమంటారు. హ్మ్. పాడమ్మ ఏం కాదు పెడతామని అంటారు, హుహు. పాడమంటారు. అంటే ఇంతవరకు ఏదన్నా ఛానెల్‌లో ఇట్లా ఏదన్నా పెట్టారమ్మా? యూట్యూబ్‌లో ఇట్లా ఎప్పుడన్నా ఏం పాడారా? లేదు ఏదన్నా యూట్యూబ్లో మొన్ననే ఒక పాట పెట్టిండు, ఏం లేదు. హుహు. ఏ పాట పెట్టినారమ్మా? ఇది ఒకటి మదన సుందరి అని హ్మ్. ఒక పాట పెట్టిండు. హుహు. ఇంకా ఇప్పుడు నేను పాడింది కూడా పెట్టిండు. హుహు. ఒకటి ఒకసారి 'మదన సుందరి' పాట పాడరా? మదన సుందారి మదన సుందారి అంకె తడు గీసు అన్నెల్ల గౌడో మదన సుందారి మదన సుందారి మదన సుందారి సంఖ్యతడు గీసే తక్కన్ని గౌడో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పటవయ్య పైసలు పొయ్య కల్లో మదన సుందారి
మదన సుందారి మందేమో మాకేమో మాయల్ల గౌడ మదన సుందారి మదన సుందారి అమ్మ నాన్న తోడు ఆకెడే నీళ్ళే మదన సుందారి చెల్లె చంద్రమ తోడు చెంబెడే నీళ్ళే మదన సుందారి బిడ్డ మీద ఒట్టు బిందెడే నీళ్ళే మదన సుందారి అయితే మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా! ఉమ్. అయితే మీకు ఎవరైనా చెప్పినారా మీరు పాటలు బాగా పాడుతున్నారని చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పారా మీకు అట్లా? అంటారు చిన్నప్పటి నుండి ఇక దసరాకైనా నేను పాడతా హ్మ్. ప్రతి దసరాకు మేము మా పాటలు బతుకమ్మ వేసుకుంటాం తెలంగాణ హ్మ్. పాటలు ఇయాల పాటలు ఇట్లా ఎగురుకుంటా వాడుకుంటాం అన్ని హుహు. అంటే బతుకమ్మకి ఇప్పుడు పాట పాడతారంటారు కదా! మరి బతుకమ్మని పేర్చుకుంటూ పాట పాడతారు అంటున్నారు. ఏ పాట పాడతారమ్మా అసలు? బతుకమ్మ వేసుకుంటా పాట హ్మ్. రంగు రంగు పూలు తెచ్చి రాసులు పోసి శ్రీమాలేలో మా బొండు మాలేలో తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మ వేర్చి శ్రీమాలేలో మా బొండు మాలేలో మన బతుకునిచ్చే బతుకమ్మని భక్తితోని గొలిసి శ్రీమాలేలో మా బొండు మాలేలో అయితే మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ హ్మ్. ఆ, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? నా బిడ్డ బ్యాంక్ లో జాబ్ చేస్తుంది నా హ్మ్. పెద్ద కొడుకు మాది మైనింగ్ పని మా పని పెట్టించిన రిటైర్డ్ హ్మ్. అంటే చిన్న ఇప్పుడు మీ చిన్న బాబు చదువుతాండు ఇక మాతో ఆహా! అంటే మీ సార్ ఏం చేస్తున్నారండి? మా సరిగా రిటైర్డ్ అయిపోయినాం కాలే కాదు. ఆ, అంటే ఎక్కడ రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ, సింగరేణి జాబ్ అంటే అటు మరి ఇక్కడ ఉంటాయో ఉండయో ఆ హ్మ్. సింగరేణి జాబ్ రిటైర్డ్ అయినా మా పెద్ద బాబుకి పెట్టించినాము ఆహా! సింగరేణి జాబ్స్ మాకు ఆ, తెలుసు. సింగరేణి జాబ్ హ్మ్. అంటే ఇప్పుడు అక్కడి నుంచి అక్కడనే ఉండేనా అండి? మంచిర్యాలలోనే ఉండేనా జాబ్ తనకి? మీ సార్? మంచిర్యాలలో మందమారి హుహు. అందమై. ఇక మంచిర్యాల అంటే మందమారి అంటే ఎక్కువ ఎవరికి తెలియదని మంచిర్యాల అయితే తెలుస్తుంది కదా అని చెప్పుడు మంచిర్యాలలోనే తెలుస్తది. ఉమ్. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ అమ్మ పాడుతుంటే వాళ్ళ పాటలు విని నేర్చుకున్నారు గదా! ఆ, అంటే ఆ పాటలు నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా అసలు? ఎందుకు చదువు వైపు వెళ్ళకుండా అంటే ఎక్కడికెందుకొచ్చారసలు? స్కూల్ కి ఏమి వేయలేదు మమ్మల్ని అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు హ్మ్. అన్నయ్యకు బిడ్డ ఉండే అన్న పెళ్లి అయింది అన్నయ్య బిడ్డను ఎత్తుకొని ఉండేవాళ్ళం హుహు. అలా అమ్మ వదిన అందరు పనికి వెళ్ళేవారు నాన్న హుహు. ఇగ స్కూల్‌కి వెళ్ళకుండా వెళ్ళలేదు వెళ్ళకుంటే ఈ పాటలనేది వినుకుంట నేర్చుకోవాలి. అమ్మతోని పోతే అట్లా అంటే అమ్మ బాగా పాడేదా అమ్మ? పాడేది బాగా పాటలు పాడేది. పాడేది అంటే అమ్మని జూసి నేర్చుకోవాలి అని అనుకున్నారా? లేకపోతే నాకు గూడా ఈ పాటలు రావా? ఎలా అనిపించింది అసలు అంటే ఆ నేను పాట? ఏడ పాట విన్నా దాన్ని పాడుకునే దాకా వదిలిపెట్టా ఇక పాడతా అంతే ఇక ఇష్టం పాటలు అంటే అబ్బాయి పాట పాట బాగుంది ఏదైనా రాగం నచ్చి ఆ పాట నచ్చింది అనుకో దాన్ని వాడేయాలనిపిస్తుంది హ్మ్. అయితే ఇప్పుడు మనకి చాలా పాటలు అనంగానే ఇప్పుడు మస్తు సాంగ్స్ వస్తున్నాయి. ఆ, ఇప్పుడు చాలా మంది సింగర్‌లున్నారు మనకు. అయితే మీకు మనసుకు నచ్చిన పాట ఏదమ్మా? వీర 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 వీరధరం పురిలో వీరధరం పూరి గట్ల నడుమ డేరె ఉందిందో వీర డేరల్ల కూసున్న దేవుని పెరేమో దేవుని పెరేమో వీర డేరల్ల కూసున్న దేవుడు శివయ్యో అతని సరిసె కూసున్న ఆమె పెరేమో ఈరా అతని సరిసె కూసున్న ఆమె పార్వతో అట్లా అట్లా దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటా పాట పాడుతుంటూ ఉంటారన్నట్టు. ఆ ఇంకా మూడేసి కొడిగుడ్లు గుజిగుచ్చరాదు కొంటే వారితోని మాట వడరాదు కొంటే వారితోని మూడేసి కొడిగుడ్లు గుజిగుచ్చరాదు కొంటే వారితోని మాట వడరాదు కొంటే వారితోని కాశీకి బోయేటి భోజంగమయ్యా సొక్కేవా సొలిగేవా భిక్షమడిగేవా సొక్కేవా సొలిగేవా ఆకాశం బోయేటి అలపక్షులారా ఈడికి వెంలాడా ఎంత దూరమో ఈడికి వెంలాడా అదుగదుగో ఎంలాడ తెల్లన్ని గుళ్ళల్లో దేవుడున్నాడు తెల్లన్ని గుళ్ళల్లో అదుగదుగో ఎంలాడ నల్లన్ని గుళ్ళల్లో నందులున్నాయి నల్లన్ని గుళ్ళల్లో
అయితే ఇట్లా. మీరు మంచిర్యాలలో అక్కడ ఊర్లో సార్ జాబ్కి వెళ్తేటోళ్ళు. అంటే ఉమ్. మీరేమన్నా వ్యవసాయం పని మీకు అలాంటివి ఏమైనా ఉండేనా? అమ్మ వాళ్ళకు ఉంది, మాకేం. మీకేం అంటే వ్యవసాయం పనికి మీరు వెళ్ళారా మరి మీ పెళ్లి కాక ముందుకు? చిన్నప్పుడు అమ్మతోని పోయేదని, అంత ఎక్కువ ఇక హ్మ్. ఆడుకుంటా ఈ పాటలు వినడానికే పోదు. అయితే ఇప్పుడు ఆ వ్యవసాయం చేసుకుంటూ అయినా సరే ఇట్లా వరి నాటడం గాని అలాంటివి జరుగుతుంటాయి. ఉమ్, వ్యవసాయం నాటు అనంగానే పాటలు. నాటు పని. ఆ, ఆ పని నాటేటప్పుడు ఏదైనా పాటలు పాడుతుంటారు కదా! మరి ఒక ఆ. పాట అలా పాడండి అమ్మ ఒకటి. నాటుకువమ్మన్నగాని నడుంబట్టి నోడెవిడే జాన నాటుకువమ్మన్నగాని నాటేయమని కాపు కొడుకు నాటేయమని కాపు కొడుకు నా నడుము వట్టినాడు నాటేయమని కాపు కొడుకు ఏడికి నన్ను వంపమోకు ఏడికి నన్ను వంపమోకు ఎక్కువ మాట్లాడమాకు ఏడికి నువ్వు వంపవోకు ఎన్నటికి నమ్మాగు మొగడ ఎన్నటికి మమ్మాగు మొగడ నేను పోతనా అవ్వగారింటికి ఎన్నటికి నమ్మాగు మొగడ నడుము సక్క నిదాన నడుము సక్క నిదాన వదిలి బతుకానే జాన నడుము సక్క నిదాన కలుపుకువమ్మన్నగాని కనుగొట్టి నోడెవడి జాన కలుపుకువమ్మన్నగాని కలువుమని కాపు కొడుకు నాకు కన్ను కొట్టినాడు కలువుమని కాపు కొడుకు ఏడికి నన్ను వంపమోకు ఎక్కువ మాట్లాడమోకు ఏడికి నన్ను వంపమోకు. అయితే ఇప్పుడు పాటలు పాడాలి, బయటికి రావాలి, నా కళను ఒకరికి చూపియాలి అని అనుకుంటున్నారు. అవును. అయితే ఎందుకు ఎవరిని చూసి మీరు బయటికి రావాలనుకుంటున్నారు? మీ కళను ఒకరికి చూపియాలని ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేరు, హ్మ్. నాకే అందరిలాగా పాడాలి, నా పాట కూడా అందరు వినాలి. హ్మ్. ఈ పాటలన్నీ లోపల పెట్టుకొనే పోతే ఎట్లా, ఇవి నాకు వచ్చేటి అన్ని కూడా బయట పాడితే బాగుంటది కదా అని అంతే. హుహు. అంటే ఇప్పుడు చాలా మంది పాటలు పాడుతున్నారు. అయితే చాలా మంది కనకవ్వ గారు గాని, గంగ గాని అట్లా వీళ్ళు కనకవ్వ చాలా మంది తనయి. పాడుతున్నారు. ఆ! ఉమ్, ఉమ్. అయితే వాళ్ళు పాడే పాటలన్నీ మీకొచ్చాయనుకుంటున్నారా? అసలకి మాకు ఈ పాటలు గుర్తు పాటలొచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఫోక్ సింగర్స్ అంటే ఫోక్ పాటలు చాలా వస్తున్నాయి. ఆ, జానపద పాటలు. ఆ. ఆ పాటలు వినుకుంటా ఎలా అనిపిస్తుందసలు? ఇక మంచిగా అనిపిస్తుంది, అవన్నీ వచ్చిన పాటలే అసలు. హ్మ్. ఆ వచ్చిన పాటలే వస్తున్నాయి బయటికి, మనవి కూడా వస్తే బాగుంది కానీ హుహు. అచ్చుడే ఇక. మీకలా వచ్చినాయి పాటలే గానీ, వస్తున్నాయి. మా నేను పాడితే బాగుండు అని అనిపిస్తుంటేనా ఎప్పుడైనా? అనిపిస్తుంది, అనిపిస్తుంది. అంటే ఓకే. ఇప్పుడు చాలా మంది పాటలు పాడారు గదా! ఉమ్, ఆ పాటలల్లా ఎవరో ఒకరు పాట పాడిందే ఉంటారు. ఉమ్. ఆ పాట నాకొచ్చు ఈ పాట అన్న పాట ఇప్పుడు ఉందా అని అంటున్నారు. హుహు. చెరుకు తోట్ల నిలబడి చేతులియవే చందురాల తువాల చేతులియవే చందురాల తువాల చేతుల మీద మన్నుబడ చెల్లెలున్నారో మాయదారి మల్లేశ చెల్లెలున్నారో మాయదారి మల్లేశ అరటి తోట్ల నిలబడి ఆటలాడవే చందురాల తువాల ఆటలాడవే చందురాల తువాల అట్ల మీద మన్నుబడ అన్నలున్నారో మాయదారి మల్లేశ అన్నలున్నారో మాయదారి మల్లేశ. పాట అయితే వచ్చేది. ఇప్పటి కాలం పాటలకి, ఇప్పుడు మీ అమ్మగారి కాలం ఎంత పాటలకి ఏమన్నా తేడా ఉండిందా అమ్మ అప్పటికి ఇప్పటికేమన్నా? ఉంది, మార్పు చేసే పాడతారు వీటిని. మార్పు అవునా. చేసి వాడతారు. హ్మ్. అవే పాటలు గాని కొంచెం కొంచెం వేరే చేసి పాడతారు. హుహు. జబెడు జాబెడెంటి కాలు జబల నడుమయసుకోని జబెడు జాబెడెంటి కాలు జబల నడుమయసుకోని దుసి ముడిచి కొప్పు పెట్టమ్మా ఓ వెన్నెలమ్మ దుసి ముడిచి కొప్పు పెట్టుమా ఓ వెన్నెలమ్మ నీ కొప్పు మీద గుప్పు మల్లెలు ఓ వంశీకృష్ణ గుప్పు మీద గుప్పు మల్లెలు ఓ వంశీకృష్ణ తురు పింట్ల ఉన్నావమ్మ తుర్కరాజులగన్నావమ్మ తురు పింట్ల ఉన్నావమ్మ తుర్కరాజులగన్నావమ్మ తుర్కరాజులగన్న నడుములు ఓ వెన్నెలమ్మ బంగారు ఉయ్యాల ఓలెనా ఓ వెన్నెలమ్మ నీలి సీర బెరి ముసుకునిది నడుము పిడికేడంత నీలి సీర బెరి ముసుకునిది నడుము పిడికేడంత నీ సటి ఏ రన్ల కళ్ళనో ఓ వెన్నెలమ్మ నువ్వే మీరి మించి ఉన్నావు వెన్నెలమ్మ. అయితే మీరు మా స్టార్టింగ్‌లో ఏమన్నారంటే, ఊర్లలో ఒగ్గు కథలు చెప్పుకుంటా 5 రోజులు పాడేవారు. ఎల్లమ్మ కథ గాని, ఆ, మల్లన్న కథ గాని అట్లా చెప్పేవాళ్ళు. అంటే ఏదన్నా పండుగకొచ్చి చెప్పేవాళ్ళా? ఎలా అన్నట్టు అసలు ఊర్లలో ఎప్పుడు వస్తుండేవాళ్ళు?
అత్తరు పూజ అలాగ అది ఇక ఊరందరు కలిసి పూజ చేసుకుంటా చెప్పుకుంటారు ఒక కథ మ్హూ. చెప్పించుకుంటారు వాళ్ళతోని ఎల్లమ్మ కథ ఏమన్నా తెలుసా అమ్మా మీకు అవి ఎల్లమ్మ కథనా అంటే లేక ఒగ్గు కథ లాగా వస్తాయంటున్నారా పాటలాగా పాటలాగా పాటలాగానే అయితే ఇప్పుడు ఆ ఇల్లమ్మ కథ వినడానికి చాలా మంది వచ్చేవాళ్ళ అసలు చాలా ఇప్పుడు సినిమాకి ఎట్లా వెళ్తారో అట్లా ఉండేవాళ్ళు అప్పుడు సినిమాలు లేవు కదా అంటే 5 రోజులు కథనే చెప్తుండేనా ఎలా చెప్తుండే అసలు 5 రోజులు అప్పటి కాలంలో అనేది పూజలు చేసుకుంటూ చెప్పాలా పూజలు చేసుకుంటా చెప్పుకుంటారు పూజలు చేసుకుంటూ చెప్తుంటారు ఏదో ఒక పాట పాడనా చెరును చెరును మాయమ్మ రాణి చెరునమ్మ రాణి చెరునమ్మ రాణి కనుల చూడేమన్న తల్లి గంగా భవాని శంభారాణి శివునికి చిన్న బిడ్డ మా ఊరాలెల్లు మా తల్లి ఎల్లు 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 ఎల్లమ్మ నువ్వు ఎల్లవ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ నీ పుట్టాల ఎల్లు ఓ పుట్టాలెల్లు ఓ పుట్టాలెల్లు నీ పుట్ట చుట్టూరుగా పూల బోనాలు కట్టాల ఎల్లు ఓ కట్టాలెల్లు ఓ కట్టాలెల్లు నీ కట్ట చుట్టూరుగా కళ్ళు కావాళ్ళు ఎల్లు నీకెదురైనా వారే వారమ్మ అగ్గి దేవుడు ఎదురు గుగ్గిల్ల వెదురు ఇట్లా ఇలా పాటలు పాడుతుంటారు అంటే మీకు బాగానే అసలు ఇంత అప్పుడు మీ అమ్మ పాడిన పాటలన్నీ గుర్తుకున్నాయంటే అసలు చాలా గ్రేట్ అసలు మీరు అన్ని అమ్మని చూసే ఇన్స్పిరేషన్ చేస్తారా అసలు అంటే అమ్మలాగా పాడాలని అనుకున్నారా లేకపోతే వేరే వాళ్ళని చూసి పాడాలనుకున్నారా పాడాలంటే ఈ కనకవ్వ వీళ్ళు వాళ్ళలాగా అత్తే బాగుండని అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో పాడుకునే వాళ్ళు ఇట్లా నాట్యంగా చేయండి ఈ కనకవ్వ లెక్క ఏదైనా ఒక పాటతో బయటకి వస్తే బాగుండని అంటే మీరు కనకవ్వలాగా పాడాలి అని అనుకుంటే మీరు మిమ్మల్ని ఇంకా బయటికి రావాలి అసలు మీలో ఉన్న పాటలు గాని మీరు పాటలు పాడతారని ఎవరికన్నా వినిపించినారు అమ్మాయి అసలుకి మీ పాటలు గాని ఇంకా ఎవరికి వినిపించలేదు ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అంటే మేము పాడుకుంటాం కదా దసరాప్పుడు అప్పుడు ఇప్పుడే అంతే ఇంకేం లేదు దసరాప్పుడు పాడుతుంటాం అంటే పాటలలో కూడా చాలా పాటలు ఉంటాయి కదమ్మా ఇప్పుడు కోలాటం పాటలు ఉంటాయి అంటారు ఎలాంటి పాటలన్నా పాటలలో ఉంటాయి కానీ ఇప్పుడు పాడే వాళ్ళందరూ అప్పటి కాలం పాటలే పాడుతున్నారు కదా కానీ కొంచెం మార్పులు చెప్తారు అంతే కొద్దిగా మార్పు చేర్పులు చేస్తున్నారు అంటారు అంతే అయితే ఇప్పుడు అప్పటి కాలం కాబట్టి ఊర్లలో ఎలా ఉంటది అని అంటే మేము విన్నాం అన్నట్టు అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా అంటారు కదా అంటే పాటలు పాడుతూ బయటికి వచ్చినా గానీ పాటలు పాడుతున్నారా అని ఏమన్నా ఎందుకు పాడుతున్నావు ఎందుకు పాడాలి బయట అని ఎప్పుడన్నా అన్నారమ్మా ఎవరన్నా నేను ఎవరి దగ్గరికి ఎందుకు పోతున్నా ఇంట్లోనే ఉండేదండి ఇప్పటికీ ఆ జాబ్ అంటే పిల్లల్ని బడికి పంపించుకోవడం అండి పెట్టడం ఎప్పుడు ఇక్కడ చూసి ఇక్కడ పాడాలనిపించింది టీవీలో అలా చూసి అంటే ఎవరైనా సరే మీరు పాటలు పాడుతుంటే ప్రోత్సహించే వాళ్ళమ్మా మిమ్మల్ని బాగా పాడుతున్నావు పాడమని అంటారు అయితే చివరిగా మీ గురించి మనకి ముగిసే ముందు ఏదైనా ఒక పాటతోని మంచిగా కాలేరు జనగమా మంగమా కంపెనీ వందిందే మంగమా బలే రామయ్య నీవేళ రాఘవా రామ జయ రామ రాఘవ పడుసు ఆడోళ్ళు మంగమా మా కంపెనీకి రావాలే మంగమా బలే రామయ్య నీవేళ రాఘవా రామ జయ రామ రాఘవ చిన్న పిల్లగాళ్ళు మంగమా మా కంపెనీకి రావద్దు మంగమా బలే రామయ్య నీవేళ రాఘవా రామ జయ రామ రాఘవ ముసలాడోళ్ళు మంగమా మా కంపెనీకి రావద్దు మంగమా బలే రామయ్య నీవేళ రాఘవా రామ జయ రామ రాఘవ చీటి చీర కట్టాలే మంగమా చికల పూలు పెట్టాలే మంగమా బలే రామయ్య నీవేళ రాఘవా రామ జయ రామ రాఘవ అటువంటి ఆడోళ్ళే మంగమా మా కంపెనీకి రావాలే మంగమా బలే రామయ్య నీవేళ రాఘవా రామ జయ రామ రాఘవ అంటే పాటలో కంపెనీ గురించి మాట్లాడుతున్నారు అసలు అంతేనా అంటే పనికి రావాలమ్మ మా పడుసోళ్ళే రావాలి మంచిగా చీర కట్టుకొని చిక్కల పూలు పెట్టుకొని రావాలి అని చెప్పి పిలుస్తున్నారు కంపెనీ పెట్టిన అతను అయితే చూసాం కదా మన ఇప్పుడు సుజాత గారు ఎంత బాగా పాడారు అసలు పాటలు అసలు తనలోని కళ ఇంటికి రావాలని తను కూడా మన ఆఫీస్కి వచ్చింది ఈరోజు తనలో ఉన్న కళను గుర్తించాలి ఇంకా తన మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
థ్యాంక్ యూ అండి. ఆ.